వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను యామ్ని. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి గారు మనతో పాటు ఉన్నారు. విద్యార్థులకి చాలా చక్కటి విద్యా విషయంలో ఎన్నో మార్గదర్శకాలు ఇస్తూ వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్లో చాలా చక్కటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఆ కోర్సు యొక్క ప్రాధాన్యత ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనే విషయాలకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు సతీష్ గారు మీకు అందిస్తూ ఉంటారు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎంఐటి అండ్ అదేవిధంగా కాల్టెక్. ఇవి వరల్డ్లోనే చాలా బాగా టఫ్ ఉన్న ఆ కాలేజెస్. అయితే ఇందులో 2024లో అసలు ఎలాంటి స్టూడెంట్స్ అక్కడ సెలెక్ట్ అయ్యారు, అదేవిధంగా ఏ దేశాల వాళ్లకు ఇలాంటి కాలేజెస్లో సీట్స్ ఇస్తారు, అమెరికాలో 50 రాష్ట్రాల్లో అసలు ఎంతమందికి ఇచ్చారు, ఎలాంటి స్కోర్ ఉండాలి అనే విషయాలకు సంబంధించి సతీష్ గారు మనతో పాటు ఈరోజు చెప్తారు. నమస్తే సతీష్ గారు. ఎస్ సార్, చెప్పండి. డెఫినెట్గా ఏంటంటే వరల్డ్లో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ స్టెమ్ కాలేజెస్ అంటారు. స్టెమ్ అంటే ఏంటంటే ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. ఎక్కువ స్టెమ్ కాలేజెస్ వరల్డ్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ మనం చెప్పుకోవాలంటే అంటే ఎంఐటి అండ్ కాల్టెక్ కానీ, అలాగే యూకేలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ అంటారండి, లండన్లో ఉంటుంది. ఈ మూడిట్లకి ఒక సపరేట్ ఇదండి. మిగతావి బాగోవని కాదు, ఇప్పుడు ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ ఉంటాయి, మిగతా ఐవీ లీగ్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి. ఎక్స్క్లూసివ్గా స్టెమ్ రిలేటెడ్ కోర్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు దానికి ఎక్స్క్లూసివ్గా స్ట్రాంగ్గా ఉంటారండి. దీనికి అప్లై చేసి విద్యార్థులు కూడా సైన్స్ స్టూడెంట్సే ఉంటారు, ఎక్కువ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉండరు. ఒకవేళ ఆర్ట్స్ కోర్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటి, ఈ కాలేజీలో కొంచెం ఎకనామిక్స్ అని ఇలాంటి కోర్సులు ఉంటాయి, ఈవెన్ కాల్టెక్లోని వేరే చోట వాళ్ళు కూడా సైన్స్ చదివి ఉండాలని పెడతారు. కంటే సైన్స్ అంటే మ్యాథ్స్ అయి ఉండాలి, అంటే బేసిక్ స్టెమ్ యూనివర్సిటీ. ఒకవేళ నాన్ స్టెమ్ కోర్సెస్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ సైన్స్ చదివిన స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. చూడండి, అంటే మీరు హిస్టరీ, జాగ్రఫీ చదివారు కదా అని చెప్పి అది ఉన్నా కూడా వాళ్ళు ఎవరు ఎక్కువగా మ్యాథమెటికల్గా ఉన్నటువంటి విద్యార్థులు, స్ట్రాంగ్గా ఉన్నటువంటి విద్యార్థులు ఇలాంటి కాలేజీలకు వెళ్తారు. ఇవి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్. మోర్ ఓవర్ వీళ్ళ యొక్క కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి, హ్యూజ్ ఉంటుందండి. ఇప్పుడు కదండి, ఎప్పుడో కాలేజీలు అండి ఇవి. సో ఎంఐటి కాలేజీ కానీ కాల్టెక్ కానీ 2024లో అడ్మిషన్స్ ఏవైతే అయినాయో వాళ్ళ రిజల్ట్ మార్చిలో ఇచ్చినప్పటికీ కూడా క్లాసులు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతున్నాయి. బట్ అఫీషియల్గా రీసెంట్గా అనౌన్స్ చేశారండి ఒక 4-5 డేస్ బ్యాక్. అంటే ఎంతమందికి ఇచ్చాము, ఎలాంటి వాళ్ళకి ఇచ్చాము, ఎంతంత స్కోర్లు ఉంటాయి, ఇవి ఆ డేటాను అఫీషియల్గా ఇప్పుడు రిలీజ్ చేశాడు 2024ది. సో ఎంఐటీలో మనం చూసుకున్నట్లయితేనంటే 1100 స్టూడెంట్స్కి అప్రాక్సిమేట్గా ఎంఐటీలో అడ్మిషన్స్ ఇచ్చాడు. అంటే 1100 మందికి మాత్రమే సీట్లు ఇచ్చాడు. ఇంతకుముందు 1111కి ఇచ్చాడు లాస్ట్ ఇయర్. రఫ్గా తగ్గినాయి, ఒక 100 తక్కువ ఇచ్చాడు ఈసారి. మనకి ఇండియాలో ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు పెంచరు సీట్లు. వాళ్ళకి 30 ఏళ్ల క్రితం వెళ్ళారు అనుకోండి, 20 ఏళ్ల క్రితం, అప్పుడు కూడా అనే సీట్లు అయ్యి వాళ్ళ సీట్లు పెంచరు. క్వాలిటీ ఫర్ దమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాల్టెక్లో వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ సీట్స్ 222, 222 కరెక్ట్గా ఈసారి. ఇంతకుముందు 239, అంతకుముందు 240, బాగా లోయెస్ట్ ఈసారి ఇచ్చింది 222. ఎప్పుడు కూడా జనరల్గా 230, 240కి ఇస్తాడు, ఈసారి 222. ఎంఐటీలో మీరు 1100 సీట్స్కి అప్లై చేసినటువంటి విద్యార్థుల సంఖ్య 28,000. అంటే 28,000కే 1102 సీట్లు మీరు డివైడ్ చేసినట్లయితే 4% యాక్సెప్టెన్స్ రేటు. అంటే ప్రతి 100లో 4కి ఇచ్చాడు. కాల్టెక్ వచ్చేటప్పటికి 13,800 మంది అప్లై చేశారు, తక్కువ మంది అప్లై చేశారు. అంటే తక్కువనే కదా, ఎవరి అంతమంది అప్లై చేస్తారు పిచ్చిమిచ్చిగా. 222 ఇచ్చాడు. దాన్ని డివైడ్ చేస్తే దాని యాక్సెప్టెన్స్ రేటు 1.6. అంటే ఏంటి, ప్రతి 100 మందిలో 1.6 అంతే. వరల్డ్ మొత్తం మీద లోయెస్ట్ యాక్సెప్టెన్స్ రేటు, వరల్డ్ మొత్తం మీద భయంకరంగా లోయెస్ట్ యాక్సెప్టెన్స్ రేట్ బాగా తక్కువ ఉన్నది ఇదే కాల్టెక్కే. మిగతా జనరల్గా ఐవీ లీగ్స్ ఏదైనా సరే ఆక్స్ఫర్డ్లో ఏది తీసుకున్నా కూడా జనరల్గా 4%, 5% ఉంటుంది. 1.6 అంటే ఎవరు లోయెస్ట్, ఇది ఎవరు లోయెస్ట్ ఇన్ ద మొత్తం హిస్టరీ ఆఫ్ ది మొత్తం వరల్డ్ 1.6% అంతే. అంటే 13,800కి. ఎంఐటీ వచ్చేటప్పుడు కొంచెం సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 28,000కి అప్లై చేశారు, అందులో మీకు 4%కి వచ్చింది. ఇంటర్నేషనల్ మళ్ళీ వేరండి, ఇది ఓవరాల్గా నేను చెప్పింది. ఇంటర్నేషనల్ అనేటప్పటికీ ఎంఐటీకి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఏం చేశాడంటే ఈ సంవత్సరం పర్టికులర్గా 89% ఏమో యూఎస్ వాళ్ళకి ఇచ్చాడు, 11%కి ఏమో అన్ని దేశాలు కలిపి. అంటే అన్ని దేశాలంటే మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలకు కలిపి 11%. అంటే 1100 సీట్లు ఉన్నాయి కదా, మీకు చెప్పాను కదా. 1100లో మీరు 11% వేస్తే 120 సీట్లు ఇచ్చాడు అంతే, మిగతా అన్ని దేశాలు కలిపి. కాల్టెక్లో 222లో ఈసారి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని కొంచెం పెంచాడు. ఇంటర్నేషనల్ 16% ఇచ్చాడు, ఎంఐటీ కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. 16% అంటే 35 సీట్లు.
అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో అమెరికా పక్కన పెడితే మిగతా అన్ని దేశాలు కలిపి MITకి 120 సీట్లు, కాల్టెక్కి వచ్చి 35 సీట్లు అంతే. దీంట్లో మరి డివైడ్ చేయాలి కదా, అన్ని దేశాలకి పంచాలి కదా. ఆ పంచినప్పుడు మీరు చూసుకున్నట్లయితే జనరల్గా చైనా, ఇండియా కొంచెం పెద్ద దేశాలే ఆబ్వియస్గా పాపులేషన్ పరంగా. ఇది కాకుండా డైవర్సిటీకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారండి వీళ్ళు. డైవర్సిటీ అంటే అప్లికేషన్స్ బాగున్నాయి కదా అని చెప్పి ఒకే దేశానికి ఎక్కువ ఇవ్వరు. అంటే బ్రెజిల్ కానీ, కెనడా కానీ, బెల్జియం కానీ, బంగ్లాదేశ్ కానివ్వండి, చైనాతో పాటు ఘనా కానీ, హాంకాంగ్ కానీ, లేకపోతే ఇటలీ కానీ, కజకిస్తాను, మలేషియా, లేకపోతే న్యూజిలాండ్, రొమేనియా, లేకపోతే రష్యా కానీ, లేకపోతే సౌదీ అరేబియా కానివ్వండి, సౌత్ కొరియా కానీ, థాయిలాండ్ కానీ, టర్కీ కానీ, ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో 59 దేశాలు అకామిడేట్ చేశాడు MIT వాడు ఈసారి. అంటే 120, 59 అంటే రఫ్గా ఒక్కొక్క దేశానికి 2. కొన్ని పెద్ద దేశాలు కాబట్టి మన ఇండియాకు 6 ఎన్నో ఇచ్చాడు ఈసారి. కాల్టెక్ వచ్చి 35 మరిని అన్ని దేశాలు కలిపి. వాడు కూడా 56 దేశాలకు ఇచ్చాడు ఏకంగా. 56 దేశాల కంటే అంటే 30 అంటే ఈ 35లో అంటే కొంతమంది ఇండియాలో ఉంటాడు, US పాస్పోర్ట్ ఉంటుంది, అది కూడా చూసుకున్నాడు. అంటే ఇంటర్నేషనల్ అకౌంట్లో వేసుకున్నాడు అది. అదర్వైజ్ 35 సీట్లు ఇంటర్నేషనల్కి ఇచ్చినప్పుడు అన్ని దేశాలు రావు. అంటే దేశానికి యావరేజ్గా వాడు ఇచ్చింది ఒకటి. కొంతమందిని ఏం చేశాడంటే US పాస్పోర్ట్ ఉండి వేరే దేశంలో ఎవడైనా ఉంటాడు కదండి, దాన్ని బట్టి అటు చూసుకుని మొత్తం మీద చేశాడు. ఎక్కువగా కాల్టెక్కి ఇచ్చిన 35 సీట్లలో ఇప్పుడు నేను చదివిన పేర్లు ఏవైతే బంగ్లాదేశ్కి ఒకటి ఇచ్చాడు, బెల్జియం, బ్రెజిల్ ఒకటి ఇచ్చాడు, కెనడా 2 ఇచ్చాడు, పక్కన ఉంది కాబట్టి US పక్కన ఉంది కాబట్టి ఇచ్చాడు, హాంకాంగ్ ఒకటి ఇచ్చాడు, అన్నీ ఒక్కొక్కటి. ఇండియా వచ్చి 3 ఇచ్చాడు. ఇండియాకు 3 ఇచ్చాడండి మనని ఈసారి బాగా ఇచ్చినట్టు లెక్క. అంటే కాల్టెక్లో 35లో 3 ఇండియాకి పోతున్నాయి, చైనాకి 4-5 ఇచ్చాడండి. కాల్టెక్ కూడా బాగానే ఇచ్చాడు చైనాకి. అంటే దగ్గర 8 పోయినాయి, మిగిలిన పంచుకున్నారు వాళ్ళు. 2-3 దేశాలు కలిపి ఒకటి అట్లా ఇచ్చాడు. MIT వచ్చేటప్పటికంటే జనరల్గా చైనాకి వచ్చి ఈసారి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12-13 ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చాడు. ఇండియాకి వచ్చి 6-7 ఇచ్చాడు, మిగిలిన ఒక్కొక్క దేశం ఇచ్చాడు. అంటే ఇది ఎంత కాంపిటీషన్ చూడండి. మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది దాని ప్రాధాన్యత అసలు ఎంతలా ఉంది. మనం ఇష్టం వచ్చినట్టుగా 10th క్లాస్లో 9th క్లాస్లో ఏదో స్కూల్లో ఉండి నేను MITకి వెళ్తాను, లేదా కాల్టెక్కి వెళ్తాను, లేదా ఐవీ లీగ్కి వెళ్తాను అన్నంత ఈజీ కాదండి. అంటే దానికి సరైన ప్లానింగ్ ముందు నుంచి ఉండాలని ఈ వీడియో ద్వారా మనం చెప్పబోతున్నాం. ఇట్స్ నాట్ దట్ ఇది టఫ్ అని వదిలేమని కాదు. ప్లానింగ్ అనేది చాలా ఎర్లీ పీరియడ్స్ నుంచే ఉండాలి. జస్ట్ ఇది క్యాజువల్గా మనం మాట్లాడుకుని మాటలకు కాదు, అంతే కదండి. ఇప్పుడు JEE అడ్వాన్స్లో కూడా 100 ర్యాంక్ వస్తుందని క్యాజువల్గా మాట్లాడితే కుదరదు. అది ఇష్టం వచ్చినట్టు రావు, అలా ర్యాంక్ తెలియాలి కదా. తెలియకుండా నాకు 100-200 వచ్చేస్తుంది నేను చదివేస్తాను అట్లా కాదండి. అట్లాగేనంటే యుఎస్లో ఉన్న ఈ 2 కాలేజీలో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా కాల్టెక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎక్కువ ఇచ్చాడు ఈసారి, MIT తక్కువ ఇచ్చినప్పటికీ విత్ ఇన్ ద యుఎస్లో జనరల్గా ఏషియన్స్ ఉంటారంటే, మన ఏషియన్స్ ఉంటారు కదా, ఏషియన్స్కి కాల్టెక్ కూడా 41% ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. ఏషియన్స్ అక్కడ సెట్ అయిన ఉంటారు కదండి. అలా కాలిఫోర్నియా స్టేట్ కాబట్టి కాలిఫోర్నియా కొంతమందికి ఇచ్చాడు. బ్లాక్స్ అని, లేకపోతే మిడ్ వెస్ట్ అని రకాలు ఉంటాయండి. న్యూ ఇంగ్లాండ్ ఏరియా అని, మిడ్ అట్లాంటిక్ అని, సౌత్ ఏరియా అని, మిడ్ వెస్ట్ అని, సౌత్ వెస్ట్ అని, వెస్ట్ కోస్ట్ అని, ఇట్లా ఒక 6 ఏరియాస్ ఉంటాయండి. మనం మిడ్ వెస్ట్, లేకపోతే ఇది అట్లాంటిక్ ఏరియా, లేకపోతే న్యూ ఇంగ్లాండ్ ఏరియా, సౌత్ లేదా కరేబియన్ ఐలాండ్స్ అట్లా డివైడ్ చేసి పర్సంటేజ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అంటే అందరినీ సరిపెడతాడు చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఉదాహరణకి న్యూ ఇంగ్లాండ్ స్టేట్స్కి MIT ఇవ్వాలనుకుంటే 12% ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఎంతకంటే మంచి అప్లికేషన్ ఉన్నా కూడా ఇవ్వడం, ఇంకా పక్క స్టేట్కి మళ్ళీ వెళ్ళాలి కదా. యుఎస్లో ఒకే స్టేట్ బాగుంది కదా అని చెప్పి కాదండి. అంటే ఇంచుమించుగా అన్ని పంచుకుంటూ వస్తారండి. మిడ్ వెస్ట్లో కొన్ని, నార్త్ ఈస్ట్లో కొన్ని, సౌత్ స్టేట్స్ కొన్ని, 50 స్టేట్లు ఉన్నాయి కదా. అంటే ఆ డైవర్సిటీ చేస్తాడని చెప్తున్నాను. అట్లాగే దేశాలు కూడా అదే డైవర్సిటీ ఉంటుంది. మళ్ళీ గర్ల్స్ స్టూడెంట్స్కి సర్ప్రైజింగ్గా 50-50 ఇచ్చేశారు ఇద్దరు. అంటే అర్థం ఏంటంటే గర్ల్స్ స్టూడెంట్స్ సీట్ రావడానికి బాయ్స్తో కంపేర్ చేస్తే 3 రెట్లు ఈజీ. ఎందుకంటే గర్ల్స్ స్టెమ్ కోర్సులకు అప్లికేషన్లు ఎక్కువ ఉండవు. ఇప్పుడు రెగ్యులర్గా మీకు హార్వర్డ్కి లేకపోతే ఇలాంటి కాలేజీలు అనుకోండి, అవి ఆర్ట్స్ ఉంటాయి, హ్యుమానిటీస్, డిజైన్స్, డ్రాయింగ్, ఆర్ట్స్, ఇలాంటి కోర్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ టార్గెట్ చేస్తారు. అక్కడ ఎక్కువ అప్లికేషన్ గర్ల్స్ ఉంటాయి. ఇది ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ ఇలాంటివి కదండి. జనరల్గానే గర్ల్స్ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. అందుగురించి గర్ల్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ కొంచెం తక్కువ లెవెల్లో ఉన్నా కూడా ఇచ్చేసాడు. ఎందుకంటే 50-50 మెయింటైన్ చేయాలి కాలేజీ. ఇవన్నీ ఒక బ్యాడ్ రిమార్క్ ఏంటంటే ఈ స్టెమ్ ఫోకస్డ్ కాలేజీలో గర్ల్స్ స్టూడెంట్స్ తక్కువ ఉంటున్నారు, 20% ఉంటారు, 25% ఉంటారు, బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఇబ్బంది అవుతుందని 50-50 ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా 50-50 ఇచ్చేశారు ఆల్మోస్ట్. అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఇండియా నుంచి ఒక మాదిరి స్టూడెంట్ కూడా అప్లై చేయలేకపోతుంది. ఇప్పుడు ఈసారి వచ్చిన బాయ్సే, లాస్ట్ ఇయర్ బాయ్సే. గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైనా ముందు నుంచి ప్లాన్ చేస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే 50% ఆ కోటాలోకి వెళ్ళిపోతాం మనం. అంటే ఒక రకంగా గర్ల్స్కి కొంత ప్రయారిటీ ఉంది అని మనం చెప్పొచ్చు. ఇంతకుముందు అలా ఉండేది కాదండి, 40-60 అట్లా ఉండేది. ఈసారి 50-50 ఇచ్చాడండి.
సో ఓవరాల్గా మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ కాలేజెస్కి ముందు నుంచి ప్లాన్ చేయాలి. యాక్సెప్టెన్స్ రేట్స్ డెఫినెట్గా చాలా లోగా ఉంటాయి కాబట్టి ఎలాంటి స్టూడెంట్స్కి ఇస్తాయి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే జనరల్గా అండి వీళ్ళందరికీ కూడా అకాడమిక్ ప్రొఫైల్ ఎక్స్ట్రీమ్లీ టాప్ ఉంటాయి. అందరికి అప్లై చేసిన మ్యాక్సిమం అప్లై చేసి వాళ్ళు అందరూ కూడా అంటే ఎవడ పడతాడు అప్లై చేయడు. ఎందుకంటేనంటే అప్లై చేయడానికే 3-4 నెలలు పడుతుంది. అది అంత వర్క్ ఉంటుంది. ఎస్ఎస్ఐ రాయడం కానీ ఇది కానీ రాదు అని ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా పెట్టాడు. కొంచెం అవకాశం ఉంటే పెడతాడు, అంతే తప్ప పెట్టరు కదండి. అందు గురించి పెట్టి అప్లికేషన్లు అన్నీ స్ట్రాంగ్గానే ఉంటాయి. అంతే కదండి. మీరు ఒక నెల రోజులు వర్క్ చేసి పెట్టాలి అంటే ఎంతో కొంత మీకు ఛాన్స్ లేకపోతే మీరు ట్రై చేయరు కదండి. దేనికైనా ఉద్యోగానికైనా ఇంకోటైనా అప్లికేషన్ వస్తాయి. జనరల్గా అంటే అకాడమిక్ ప్రొఫైల్స్ అన్ని బాగుంటాయండి. ఇప్పుడు సిబిఎస్ఈ ఉన్నాయనుకోండి, మంచి స్కోర్స్ ఉంటాయి. స్టేట్ బోర్డు తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. స్టేట్ బోర్డు అయినా లేకపోతే ఐజీసీఎస్సీ కానివ్వండి, ఐబీ లెవెల్ కానివ్వండి, స్కోర్స్ మాత్రం ముందు టాప్ లెవెల్ ఉండాలండి. ఫస్ట్ టాప్ లెవెల్ ఉన్నంత మాత్రం ఇస్తాడంటే ఇవ్వడం ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్గా ఎక్కువగా రీసెర్చ్ ఇప్పుడు కాల్టెక్ ఉందనుకోండి, ఎక్కువ రీసెర్చ్ ఉన్నవాడికి ఇస్తాడు. ఎంఐటీ ఉందనుకోండి, ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ కొట్టామనుకోండి మనం, కాల్టెక్ ఎంఐటీ వాడికి ప్రయారిటీ ఉంటుందండి. ఒలింపియాడ్ ఏదైనా మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఏదైనా ఎర్త్ సైన్స్ కానీ ఏదైనా లేకపోతే ఇన్ఫర్మాటిక్స్ కానీ ఇలాంటి అట్లు ఒలింపియాడ్స్ కొట్టడం కానీ, రీసెర్చ్లో ఉండడం కానీ, ప్రాజెక్ట్స్ చేయడం కానివ్వండి. మేజర్గా మీరు ఏదైనా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో మీకు లేకపోతే యూట్యూబ్లోనో మీకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, అంటే మీ దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంది, అదో పాయింట్ కింద తీసుకుంటారు. ఇలాంటి మేజర్గా ఇంపాక్ట్ అయ్యి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి తప్ప మీరు స్విమ్మింగ్ చేశాను, లేకపోతే నేను ఏదో గుర్రం మీద హార్స్ రైడింగ్ చేశాను, లేకపోతే గోల్ఫ్ ఆడాను, ఇలా ఇంటర్నేషనల్ స్కూల్లో ఇలా రకరకాల అబద్ధాలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటారు చూసారు, అవి కాదు ఎక్స్ట్రా కరికులర్. అంటే ఆ చేసే యాక్టివిటీ ఇంపాక్ట్ ఉండాలండి సొసైటీ మీద, ఉపయోగపడాలి సొసైటీకి. అలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ముందు నుంచి 9th నుంచో 10th నుంచో 8th నుంచో కొంచెం ముందు నుంచి ప్లాన్ చేసుకుని చేస్తారు. లేదంటే జేఈ అడ్వాన్స్డ్లో ఉండి టాప్ పెర్ఫార్మర్ అయ్యి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు వేరే ఎగ్జామ్స్ ఉంటాయండి, దీనికి వేరే ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు మనం. వీళ్ళు పెట్టరు కానీ డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసి మనం అకాడమిక్ ఎబిలిటీని ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉందనుకోండి, ఎంఐటీ కూడా తీసుకుంటాడు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా టాప్ 10లో ఒకటి వెళ్తూ ఉంటాడు. లాస్ట్ ఇయర్ 10th ర్యాంకర్ కాల్టెక్ వెళ్ళాడు. సో అట్లాగే ఈ పర్టికులర్ సంవత్సరంలో కొంతమంది వెళ్తారు. ఒకళ్ళు మిస్ అయినా 1 year తర్వాతనే వెళ్తూ ఉంటారు వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుని. అంటే జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ కానీ, లేకపోతే ఏదైనా ఒలింపియాడ్స్ కానీ, లేకపోతే మేజర్ రీసెర్చ్ ఉంటాం కానీ, లేకపోతే ఏ లెవెల్స్లో ఫర్దర్ మ్యాథ్స్ లాంటి రాయడం కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్లో డీప్ ప్రోగ్రామింగ్, లేకపోతే ఏదైనా కొత్త ఏదైనా ఎథికల్ హ్యాకింగ్ చేయడం కానీ, లేకపోతే పెద్ద కంపెనీస్కి ఏదైనా ఇంటర్న్షిప్స్ కానీ జాబ్ చేసి కన్సిడరబుల్ వర్క్ చేయడం కానీ, ఇలాంటి ప్రొఫైల్ మీరు ఎవరైతే బిల్డ్ చేసుకుంటారో ముందు నుంచి డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి. అంటే తక్కువ మందికి వస్తున్నారు కదా, ఎలాగ నాకు రాదు కదా వదిలేయకూడదండి. ఎందుకంటేనంటే పొటెన్షియల్ ఉందనుకోండి స్టూడెంట్, ఈ ఒక్క కాలేజీకి ట్రై చేయడు కదా. యూఎస్లో ఒక 20 కాలేజీలు ట్రై చేస్తాం. యూఎస్ అంటే 20 కాలేజీలు పెడతారు ఎవరైనా సరే. ఆ 20 కాలేజీలు ట్రై చేసినప్పుడు దీని ఒక్కదాని గురించి ట్రై చేయరు, ఇలాంటి 20 కాలేజీలు మంచిగా ఉంటాయండి. ఆ 20 కాలేజీలు మీరు ట్రై చేసినప్పుడు ఏదో 2-3 వస్తాయి. ఈ ఒక్కదాని గురించి సార్ ఇదేంటి సార్ కాల్టెక్ 3 వేస్తారు కదా దానికి ట్రై చేయాలా, లేకపోతే ఎంఐటీ 6-5 వేస్తారు కదా దానికి ట్రై చేయాలా, అవి ఎలాగ మాకు రావు కదండి. మీరు ట్రై చేసినప్పుడు 20 కాలేజీలకి పెడతారు అప్లికేషన్. పెట్టినప్పుడు ఒకటి కాకపోతే 1, 2, 3 వస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆలోచించాలి తప్ప ఇది తక్కువ ఉన్నాయి కదా నాకు ఇది రాదు కదా అలా కాకుండా మీ ప్రొఫైల్ని మీరు ఎప్పుడైతే బిల్డ్ చేసుకున్నారో ముందు నుంచి ఎవరో ఒకరు గైడెన్స్ తీసుకుని డెఫినెట్గా 20 కాలేజీలు మీరు టార్గెట్ చేసినప్పుడు, ఐవీ లీగ్స్ ఇప్పుడు సిఎంయూ ఉంది కంప్యూటర్ సైన్స్లో చాలా బాగుంటుందండి. లేదా టెక్సాస్ ఆస్టిన్ కానీ, అర్బానా ఛాంపియన్ కానీ, లేకపోతే ఇలాంటి టాప్ కాలేజ్ వాషింగ్టన్ సియాటిల్ కానివ్వండి, లేకపోతే ప్రిన్స్టన్ కానీ, లేకపోతే ఏల్ యూనివర్సిటీ కానివ్వండి, స్టాన్ఫర్డ్ కానివ్వండి, ఇలాంటి టాప్ మోస్ట్ కాలేజీలు ఏవైతే మనం రెగ్యులర్గా టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవైతే మనకు ఉన్నాయో ఇలాంటి ఒక 20 కాలేజీలు టార్గెట్ చేసినప్పుడు ప్రొఫైల్ ఉన్నప్పుడు డెఫినెట్గా 2-3 క్లిక్ అవుతాయి. ఏదో వస్తే చెప్పలేం కానీ క్లిక్ అవుతాయి. అందుకే మీ ప్రొఫైల్ బాగుందనుకోండి 10 కంపెనీలు అప్లై చేస్తే ఎవడో ఉద్యోగం ఇస్తాడు కదా. ఏది ఇస్తాడో ముందు తెలిస్తే అదే ఒకటే పెడతారు కదా. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి 20 కాలేజీలు ఎందుకంటే సార్ 2 కాలేజీలు పెడితే వస్తుంది కదంటారు. తెలియదండి, 20 కాలేజీలు వస్తాను గ్యారంటీ లేదు, 20 కాలేజీలో రాదని గ్యారంటీ లేదు. అందువల్ల ఏంటంటే ప్రాబబిలిటీని పెంచుకోవడం అండి మనం, అంతే కదండి. ప్రాబబిలిటీని పెంచుకున్నప్పుడు అప్లికేషన్స్ అవి పెట్టుకుని అంటే విద్యార్థులు నేను చెప్పే సలహా ఏంటంటేనంటే ముందు నుంచి జేఈ అడ్వాన్స్లో ఉన్నప్పటికీ కూడా నీట్లో ఉన్నప్పటికీ కూడా ప్యారలల్గా ఇలాంటి టాప్ కాలేజీలకు మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే పర్టికులర్గా సైన్స్ చదవాలనుకోండి, ఫిజిక్స్ కానీ, ఇప్పుడు థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఉంది, ప్రిన్స్టన్, ఫిజిక్స్ ఉందనుకోండి, కాల్టెక్, ఇలా కొన్ని కోర్సులు ఎక్స్ట్రీమ్లీ ఉంటాయండి. ఇవి ఎక్స్ట్రీమ్లీ మీరు ఇమాజిన్ చేయండి 1:3 ప్రపంచంలో ఏ కాలేజీకి లేని స్పెషాలిటీ 2 కాలేజీలుగా ఉందండి. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఓన్లీ కాల్టెక్ అండ్ ఎంఐటీ. ఏంటంటే 1:3 ఫ్యాకల్టీ రేషియో. అంటే అర్థమైంది తెలుసా, ప్రతి 3 స్టూడెంట్కి ఒక ఫ్యాకల్టీ ఉంటాడు. మీరు ఈ టేక్ ఇట్ ఎనీ ఐవీ లీగ్ తీసుకోండి, హార్వర్డ్ తీసుకోండి, స్టాన్ఫర్డ్ తీసుకోండి, ఏ కాలేజీ తీసుకోండి 1:7-8 ఉంటుంది. ఆక్స్ఫర్డ్ అయితే 1:13 ఉంటుంది. ఏకంగా ఈ 2 కాలేజీలు మాత్రమే ప్రపంచంలో 1:3 స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఉంటుంది. అంటే వాళ్ళ ఫోకస్ అంత ఎక్కువ ఉంటుంది. ఒక ఫ్యాకల్టీ దగ్గర మీరు రీసెర్చ్ చేయాలి అంటే ఎంతో స్టూడెంట్ తీసుకున్నాడంటే ఎంతో ఆలోచించి తీసుకుంటారండి వాళ్ళు. అంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్. మళ్ళాగా మందల కింద క్లాస్ రూమ్లో 80 మందిని 100 మంది 150 మందిని ఇక్కడ చూడండి, ఎంబీబీఎస్కి 250 మందిని వేస్తారు, అక్కడ 50 మందిని కూడా వేయరు.
మెడిసిన్ అంటే. ఇట్లా కాదండి, ఎవ్రీ స్టూడెంట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో ఈ 2 కాలేజీలు అని కాదు, మిగతా కాలేజీల గురించి మనం తర్వాత వేరే ఎపిసోడ్లో చెప్పినప్పటికీ ఇన్ జనరల్గా క్వాలిటీ ఉన్న కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే కొంచెం అకాడమికల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటారో జస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ జేఈ అడ్వాన్స్డ్ ఆర్ నీట్ ఎగ్జామ్. మీకు ఎబిలిటీ ఉంది అని మీరు బాగా కాన్ఫిడెంట్గా ఉంటే, మీరు వర్క్ చేయగలరని కాన్ఫిడెంట్గా ఉంటే, ఇలాంటి యూనివర్సిటీస్ని ఒక 20 యూనివర్సిటీస్ ప్లాన్ చేసుకుని మీరు టార్గెట్ చేసినట్లయితే డెఫినెట్గా ప్రీమియర్ కాలేజీకి వెళ్తారు. ఇవన్నీ ఫండింగ్ అండి, ఎంఐటీ నీడ్ బ్లైండ్, డబ్బులు కట్టక్కర్లేదు ఇట్లకి. మళ్ళీ ఇప్పుడు చాలా మంది దీనికి ఎంత ఖర్చు అవుతుందని కామెంట్ పెడతారు యూట్యూబ్లో, ఇప్పుడు పెడుతున్నారు. అసలు టాప్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్, యూ నేమ్ ఇట్ ఎనీ కాలేజ్ ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ కాలేజెస్ ఇన్ ద యూకే, యూఎస్లో అయితే పర్టికులర్గా, ఈవెన్ హాంకాంగ్, యూఎస్, సింగపూర్ ఇలాంటి కాలేజ్ దేశాల్లో టాప్ కాలేజ్ అన్ని చోట్ల కూడా మీ దగ్గర వర్తుంటే ₹1 కట్టక్కర్లా. అసలు ఫీజు, ట్యూషన్ ఫీజే ఉండదండి. మీరు బ్యాగ్ వేసుకుని పోవడం అంతే, వాడు రూమ్ ఇస్తాడు, వెళ్ళటం అంతే. అకామిడేషన్ కూడా ఫ్రీ ఇస్తారు. అంటే డబ్బులు లేదు కాబట్టి చదవట్లేదు అని చాలా మంది అనుకుంటారండి. కాదు, ఎబిలిటీ లేక దమ్ము లేక చదవట్లేకపోతున్నది ఫ్యాక్ట్, అది ఒప్పుకోం మనం. వెంటనే డబ్బులు లేవంటాం. అసలు ఎంఐటీకి వెళ్ళడానికి మనీ అక్కర్లేదు, ఎంఐటీ ఈజ్ అ నీడ్ బ్లైండ్. అంటే నువ్వు ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇచ్చేస్తాడు. మీ ఐటీ రిటర్న్స్ అడుగుతాడు, మీ కెపాసిటీ చూసుకుంటాడు. ఇట్స్ కాల్డ్ డెమాన్స్ట్రేటెడ్ నీడ్ అంటారు దాన్ని. డెమాన్స్ట్రేటెడ్ నీడ్ అంటే మీరు ఎంత డెమాన్స్ట్రేట్ చేస్తే అంత నీడు. ఇట్స్ ఎ బ్లైండ్, అంటే మీరు ఎంత అడిగారో కూడా చూడకుండా అడ్మిషన్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్. ఇట్స్ కాల్డ్ నీడ్ బ్లైండ్ ఎంఐటీ అంటే. యామ్రెస్ట్ కాలేజీ కానీ, ఎంఐటీ కానీ, డార్త్మౌత్ కానీ ఇలాంటి కాలేజీలు ఉంటాయండి. దీస్ ఆర్ కాల్డ్ నీడ్ బ్లైండ్. అంటే మీకు సీట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తారు ప్యాకెట్. దెర్ ఆర్ 2 ప్యాకెట్స్. వన్ ఈజ్ అడ్మిషన్ సంబంధించి, ఇంకోటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అడ్మిషన్ మీకు ఇచ్చాడు అనుకోండి, తర్వాత ఇది ఓపెన్ చేస్తాడు, అది ఎంత అడితే ఇచ్చేస్తాడు. ఫస్ట్ ఇది ఓపెన్ చేయడు అసలు. మీకు అర్థమైందా? దెర్ ఆర్ 2 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది అడ్మిషన్ క్రైటీరియా ఈ కాలేజెస్లో, నీడ్ బ్లైండ్ కాలేజెస్లో పర్టికులర్గా. అందువల్ల ఏంటంటే మనీ కాదు కావాల్సిన ఎబిలిటీ. మనీ లేదు సార్, మా ఇంట్లో డబ్బులు లేవు, నేను ఎలా చదువుతాను కాదండి. మనీ లేకపోవడం, దమ్ము లేకపోవడం వల్ల వెళ్ళలేకపోతున్నారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఈ 2 లేకపోవడం వల్లే టాప్ కాలేజీని టచ్ చేయలేము మనం. అంతే తప్ప మనీ అన్నది ఇక్కడ ఎక్కడ ఫ్యాక్టర్. ఇప్పుడు సింగపూర్ ఉంది, ఎన్యూఎస్ ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తాడు సీట్ ఇస్తే. 5 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేయాలని కండిషన్ పెడతాడు. హాంకాంగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చైనా యూనివర్సిటీస్ ఉన్నాయి, యూరోపియన్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ఫుల్ ఇచ్చేస్తారండి వాళ్ళు. మనీ ఫర్ దమ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ స్టూడెంట్ ఎబిలిటీ. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనీ అన్న ఫ్యాక్టర్ ఇక్కడ ఎక్కడ రాదండి. అసలు మనీ అన్నది అసలు మైండ్లో తీసేయండి. సరే భోజనానికి వాటికి ఖర్చు అవుతాయి, దానికి కూడా కాలేజీ వాళ్ళు లోన్ ఇస్తాడండి. ఇదొకటి ఉందండి. ఎనీ టాప్ కాలేజ్ ఇన్ ద యూఎస్, అన్ని కాలేజీలో కాదు, టాప్ కాలేజీలో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కాలేజీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు స్టాన్ఫర్డ్కి వెళ్ళారని కూడా లోన్ ఆడేస్తాడు. మీరు ఇండియాలో బ్యాంక్ అప్లై వెళ్ళక్కర్లా, అది కూడా ఇంట్రెస్ట్ రేట్ 2% ఉంటుంది. మనకైతే 8%, 9% కదండి బ్యాంక్ ఇంట్రెస్ట్. సో అందువల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ చాలా లో ఇంట్రెస్ట్ రేటుతో లోను వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 4 ఇయర్స్ కోర్స్ ఉంటుందండి, 4 ఇయర్స్ వాళ్ళు లోను ఇస్తారు. అందువల్ల ఏంటంటే మీరు తినడానికి డబ్బులు కూడా వాడేస్తారు. ఇప్పుడు ఇండియాలో కూడా IIITs, IITsలో చాలా మంది తెలియక డబ్బులు లేవంటున్నారు కానండి, SBI బ్యాంక్, ఆంధ్ర బ్యాంకు సీట్ వస్తే ఇచ్చేస్తున్నారు ఫుల్గా. అది తెలియక అలా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు, ఏంటి నాకు డబ్బులు లేవని చదవలేకపోతున్నాను అది ఇది అని అంటున్నారండి. మొన్న ఎవరో ఓ స్టూడెంట్కి నాకు ఐఐటి ముంబైలో సీట్ వచ్చింది, డబ్బులు లేవంటే అతనికి ఫండ్ రైజ్ అయింది, 20 లక్షలు ఎంతమంది ఇచ్చారు. అసలు అతను అడగాల్సిన అవసరం లేదు. ఐఐటి ముంబైలోకి వెళ్ళగానే SBI బ్యాంక్ ముందే అడ్మిషన్ పక్కనే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఇస్తాడు వితౌట్ ఎనీ సెక్యూరిటీ. మెరిట్ స్టూడెంట్ని ప్రతి ఒడు హక్కును చేర్చుకుంటాడు. ఎంత స్కోర్ ఉండాలి సార్? స్కోర్ జనరల్గానంటే అంటే అఫ్ కోర్స్ మామూలు ఎగ్జామ్స్ అకాడమిక్ స్కోర్స్ అయితే జనరల్గా 90%, 95% అబవ్ ఉండాలండి. ఏది తీసుకున్నా 98 కూడా ఉంటాయి. ఏ లెవెల్స్ అయితే ఏ స్టార్స్ ఉండాలి. IB అయితే జనరల్గా 40-39 ఉండాలి. శాట్ లాంటిది అయితే మ్యాథమెటిక్స్ అయితే యావరేజ్గా ఇచ్చిన స్కోర్స్ ఈ సంవత్సరం ఇచ్చింది ఏంటంటే 780-800. అంటే మ్యాథమెటిక్స్ 780 నుంచి 800 లోపు ఉన్నాయి యావరేజ్గా. అంటే దానికంటే తక్కువ ఉన్నాయి, కొన్ని అప్లికేషన్స్ ఉండొచ్చు. యావరేజ్ స్కోర్ అడిచింది. శాట్ ఇంగ్లీష్లో 740-780. అలా ACT ఎగ్జామ్ అయితే 35-36. కాల్టెక్ వచ్చేటప్పటికి అంతేనండి. ఆల్మోస్ట్ శాట్ వచ్చేటప్పటికి ఓవరాల్ స్కోరు ఇవన్నీ ఫుల్ స్కోర్లు ఉండాలండి. మ్యాక్సిమం స్కోర్లు వచ్చేయాలి. ఇవన్నీ పెద్దగా తక్కువ ఉండడానికి కుదరదు. ఇవన్నీ మన ఇండియాలో ఈసారి ఏ రాష్ట్రాలకు వచ్చాయి? MIT మొన్న మ్యాథ్స్ ఒలింపియాడ్ కొట్టిన అబ్బాయికి ఒక అబ్బాయికి వచ్చింది. ఒక అతనేమో క్యాంబ్రిడ్జ్కి వెళ్తున్నాడు, ఒక అతను ఎక్కడికి వెళ్తున్నాడు. 214 ర్యాంక్ JEE వచ్చిందండి. అతను ఆక్స్ఫర్డ్కి వెళ్తున్నట్టున్నాడు. దీనికి వెళ్ళట్లేదు, US వెళ్ళట్లేదు. ఎక్కువ మీకు యూపీ, బీహార్ ఈ రాష్ట్రాలకు వచ్చినాయి. తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్కి MITలో పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే హైదరాబాదు స్టేట్ నుంచి రాజస్థాన్ కోటాలో అడ్వాంటేజ్ ఏంటంటేనండి, వాళ్ళు ఒలింపియాడ్స్ మనకు సెలెక్ట్ అయితేనేమో 11th, 12th నారాయణ చైతన్యం వాళ్ళు పంపించట్లా క్యాంప్కి. క్యాంప్ కంటే JEE అడ్వాన్స్ ముందు వస్తుంది 12thలో. పంపకపోవడం వల్ల సీట్లు రావట్లా. కోటలు అలా కాదు. ఇప్పుడు ఈసారి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, JEE 4th ర్యాంక్ వచ్చింది.
ఆల్మోస్ట్ మీకు టాప్ 10లో వచ్చిన 3 ర్యాంకర్స్ కూడా ఉమ్, 12th ఉమ్, జేఈ ముందు అడ్వాన్స్డ్ ముందు 15 రోజుల ముందు ఉమ్, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ సెలెక్ట్ అయితే ఉమ్, క్యాంప్కి వెళ్ళాలి ముంబై ఉమ్, క్యాంప్కి వెళ్ళారు వాళ్ళు. ఏంటి జేఈ అడ్వాన్స్డ్ 10 రోజుల ముందు కూడా 15 రోజులు వేరే చోటకి వెళ్ళి చదివారు. అంటే దాని ట్రైనింగ్ ఇస్తారనమాట ఇంటర్నేషనల్. ఉమ్, అంటే వాళ్ళు ధైర్యంగా వెళ్ళాడు, ఫస్ట్ ర్యాంక్ వెళ్ళాడు, ఫిజిక్స్ ఒలింపియాడ్ ర్యాంక్ రాడు. అది. అట్లాగా వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తున్నారండి, ఉమ్, వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ దొరుకుతుంది. మన సౌత్ ఇండియన్స్ ఇన్స్టిట్యూట్స్ పంపవు, అవును. 11th వస్తే పంపుతాయి. ఉమ్, ఎక్కడైనా అంతే. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, 11th వచ్చింది వెళ్ళాడు, అయిపోయింది, వచ్చింది. 12th కూడా వచ్చింది కానీ వెళ్ళా. ఉమ్, ఎందుకంటే మన ఫీలింగ్ జేఈ అడ్వాన్స్ పోద్దేమో, ఉమ్, ఎగ్జామ్ ముందు మరి వారం రోజుల ముందు 15 రోజుల ముందు 20 రోజుల ముందు వెళ్తే ఏంటి అని చెప్పి మనం పంపం. ఉమ్, నార్త్ ఇండియన్స్ అట్లా కాదండి, వాళ్ళకి ఒలింపియాడ్ వస్తే వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే అది మైండ్లో ఉంటుంది, మనం కాల్టెక్ వెళ్ళాలా, లేకపోతే ప్రిన్స్టన్కి వెళ్ళాలా, లేకపోతే ఏలికి వెళ్ళాలా, స్టాన్ఫర్డ్కి వెళ్ళాలా, ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలా అనేది మైండ్లో ఉంది, అది. లోపల మైండ్లో ఉంది. కాబట్టి వాడు ధైర్యం చేసి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఉమ్, మనం ఏంటంటే జేఈకి ఎక్కువ చదువుతాం కాబట్టి వీటికి టైం ఇవ్వం మనం, 2 టైం ఇస్తున్నారండి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఇది ట్రై చేసిన వాళ్ళు జనరల్గానండి, ఎంఐటి కాల్టెక్ ఈ పర్టికులర్ ఈ కాలేజీలు ట్రై చేసిన వాళ్ళు మ్యాక్సిమం జేఈ అడ్వాన్స్డ్ లేకపోతేనేమో నీట్ లాంటి ఎగ్జామ్స్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటారు ఎక్కువ మంది. ఉమ్, లేనోడు కూడా వెళ్తారులేండి, అందరూ కాదు కానీ బట్ ఎక్కువ మంది. ఉమ్, వీళ్ళు డ్యూయల్ ప్లానింగ్ చేయాలి కదా, డ్యూయల్ ప్లానింగ్ చేసే సిస్టమ్ మనకు లేదు, ఆ గైడ్ చేసే వాళ్ళు కానీ సిస్టమ్ లేదు. నార్త్ ఇండియాలో ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉంటారు, వెళ్తారు. ఉమ్, ఉమ్, సో కాల్టెక్ 3 వచ్చినాయి, ఒకటి ఎట్లాగా మా అబ్బాయికి వచ్చింది, ఇంకొక 2 మీకు అటు సైడ్ వచ్చినాయి. ఉమ్, ఉమ్, బట్ ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఈ పర్టికులర్ కాలేజెస్ డెఫినెట్గా జేఈలో కానీ కొంచెం బెటర్ పర్ఫార్మర్స్ అయితే ఉమ్, కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఉమ్, తెలుగు రాష్ట్రాల్లో సీట్లు కొట్టేయగలరు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ప్రతి 10 మందిలో జేఈ టాపర్స్లో 4 తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. ఇక్కడ ఉమ్, టాప్ 10లో 4 ఎప్పుడు ఉంటాయండి, 4 అయితే ఉంటాయి. ఓకే. టాప్ 100లో 40 ర్యాంకర్స్ తెలుగు వాళ్ళు. ఉమ్, మరి ఎంఐటీకి వెళ్ళి 6గురిలో మనకెందుకు 3 ఉండకూడదు? ఇక్కడ జేఈ అడ్వాన్స్డ్లోనేమో 40% మనం కొట్టగలిగినప్పుడు, ఉమ్, నీట్లో మనం 40% 30% మనం షేర్ తీసుకున్నప్పుడు, అబ్రాడ్ అడ్మిషన్స్లో మనం ఎందుకు అంత షేర్ తీసుకోలేకపోతున్నాం? ఇది నా పాయింట్. సో డెఫినెట్గా ప్యారల్గా కానీ కొంచెం మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ రీసెర్చ్ చేయడం ఇదంతా కొంత ప్యారల్గా మీరు ప్లాన్ చేసుకుని ముందు ఉండే అందరూ 11th అయిన తర్వాత 12th అయిన తర్వాత వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఉమ్, సో డెఫినెట్గా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ అయితే స్కాలర్షిప్ ఇవ్వడం, కానీ యూఎస్ యూనివర్సిటీస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ చాలా కాలేజెస్ వరకు మీకు స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉంటాయి. ఈ సంవత్సరం చాలామంది ఈవెన్ మేము అప్లై చేసిన స్టూడెంట్స్ కూడా చాలామంది సిఎంయూకి వెళ్ళారు, చాలామంది ఐవీ లీగ్స్కి వెళ్ళారు, కార్నల్కి వెళ్ళారు, మిగతా కాలేజ్కి వెళ్ళారు, ఫుల్ ఎయిడ్ వచ్చినాయి, చాలామంది వెళ్ళగలిగారండి. అండ్ ఇందులో మీ అబ్బాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సార్. అసలు ఎంత కష్టపడుతానో అలాంటి ర్యాంక్ అనేది 10th ర్యాంక్ అనేది రావడం చాలా కష్టం. దాని వెనకాల తను పడిన కష్టం ఎంతుందో అది మనం మాటల్లో కూడా చెప్పలేం. దాని వెనకాల మీ గైడెన్స్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. అండ్ దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారు అంటే మా బాబు కోసమే అనే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైనానండి, అంటే కష్టం ఎవరైనా పడవలసిందేనండి. ఖచ్చితంగా. సరే మీ అబ్బాయి మా అబ్బాయి అని కాదండి, ఉమ్, డెఫినెట్గా కష్టపడవలసిందే. సరే అబ్రాడ్ అంటే కొంచెం నా రోల్ ఉంటుందండి. ఉమ్, మేబీ నేను ఉన్నాను కాబట్టి కొంత గైడ్ చేయడానికి ఉంటుంది తప్ప, బట్ చదవడం అనేది వాళ్ళే చదవాలి కదండి. ఖచ్చితంగా. ఇట్స్ నాట్ దట్ మనం గైడ్ చేసినది మాత్రం చదవాలని లేదు కదా, అవును. స్టూడెంట్ చేతిలోనే ఎక్కువ ఉంటుందండి. ఉమ్, సో అబ్రాడ్ పర్స్పెక్టివ్లో అంటే ఆల్మోస్ట్ కాల్టెక్ జాయిన్ చేద్దామని నేను డిసైడ్ అయిన ఉండే, బట్ వేరే రీజన్స్ వల్ల నేను సిక్ అవ్వడం వల్ల, హాస్పిటల్లో చదవడం వల్ల, ఉమ్, చిత్రంగా యూఎస్లో హాస్పిటల్లో ఉన్నాను చూడండి 3 వారాలు. అవును, అవును. సో విత్ ఆల్ దీస్ రీజన్స్ వల్ల ఇదయింది, డిస్టర్బెన్స్ అయ్యింది. ఉమ్, సో ఫైనల్గా ముంబైలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. జాయిన్ అయ్యాడు కంప్యూటర్ సైన్స్లో. ఉమ్, ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తానంటే, అంటే యూఎస్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి, ఒకసారి సీట్ వచ్చింది అనుకోండి ఇంకో 1 year తర్వాత కూడా వెళ్ళచ్చు, ఓకే. మీరు క్రెడిట్స్ ఎక్వైర్ చేసుకుని ఆ ఆప్షన్ ఉంటుందండి. ఇది కూడా ఒక మోస్ట్ వాల్యుబుల్. మీకు అదే యూకేలో ఉండదండి, ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ ఉండదు. ఓకే. ఉమ్, సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొంతమంది మాకు జేఈ స్టూడెంట్స్ ఉన్నారండి, ర్యాంకర్స్, ఉమ్, 888 హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, Hmm. లేకపోతే కొన్ని ఎన్ఐటీస్లోను, ఈవెన్ వరంగల్లోను, వేరే వేరే కాలేజీలో ఉన్నారు. Hmm. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, బట్ స్టిల్ దే వాంట్ టు గో ఫర్ అబ్రాడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, ఉమ్, టాప్ లేయర్ కాలేజెస్కి వెళ్తాకి. Hmm. సో అట్లా కూడా ఉంటుందండి, 1 year తర్వాత కూడా వెళ్తారు, చాలామంది వెళ్తారండి. ఈవెన్ ఐఐటి ఢిల్లీ నుంచి అయితే 2 years తర్వాత కూడా వెళ్ళారు కొంతమంది. ఓకే. సో ఆప్షన్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుందండి, లేకపోతే యూజీ తర్వాత పీజీకి వెళ్ళచ్చు, ఓకే. జనరల్గా ఆప్షన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఒక 4 years 5 years కష్టపడకుండా ఎవడన్నా వచ్చానంటే అది అబద్ధం చెప్పినట్టాడు. ఓ, ర్యాంక్ అదే. అదేదో మీడియాకి ఏదో హైప్ చేయడం గురించి చెప్పినట్టు తప్ప, ఉమ్, డెఫినెట్గా ఈ ఎగ్జామ్స్ లోతు బాగా తెలిసిన వ్యక్తిని నేను. ఉమ్, అవును. ఎంతోమంది స్టూడెంట్స్ని చూశాను, ఉమ్, 4 years లోపు ఉమ్, ప్లానింగ్ హార్డ్ వర్క్ లేకుండా ఇట్లా ముట్టుకోవడం, గోడ కూడా ముట్టుకోలేడు ఉమ్, ఈ కాలేజీని. ఇది ఫ్యాక్ట్, ర్యాంక్ అని అంతే, అదే. జేఈ అడ్వాన్స్డ్. ఉమ్, మీరు 100 వినండి యూట్యూబ్లో. ఉమ్, నేను 11th స్టార్ట్ చేసి చదివేశాను, అప్పుడు దాకా సిబిఎస్ఈ చదివాను, నాకు 20వ ర్యాంక్ వచ్చింది, 25వ ర్యాంక్ వచ్చిందని చెప్తారు. అయ్యే పాత రోజులై. ఉమ్, పర్టికులర్గా 2023లోనేమో 8 లక్షలు రాస్తే ఇప్పుడు 14 లక్షలు రాశారండి.
ఇంత పెరిగింది కాంపిటీషన్. నీట్ 20 లక్షలు రాస్తే 2023లో 24 లక్షలు రాశారు మొన్న. సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు పెరుగుతున్నారండి వీళ్ళు. ఇంకా ఆ ఎగ్జామ్ గురించి సింపుల్గా నేను లాగేస్తానని అనుకోవడం మన అమాయకత్వమే కదా. డెఫినెట్గా ఇది కంటిన్యూస్ డెడికేటెడ్ హార్డ్ వర్క్ అండి ఇదంతా. స్టూడెంట్ చాలా డెడికేటెడ్గా ఉండాలి. వీళ్ళు ఎవడో మొబైల్ ముట్టుకున్న వాళ్ళు కాదండి. మిగతాదంతా మొబైల్ పట్టుకుని చదువు గురించి మాట్లాడతారు మా దగ్గరకు వచ్చి. మా అబ్బాయి మొబైల్ ఉంటుంది, ర్యాంక్ వచ్చేది ఎలా వచ్చిందని అడుగుతారు. మొబైల్ చేతిలోనే పట్టుకుని ర్యాంక్ గురించి మాట్లాడి పరిస్థితిలో ఉన్నారు అంటే ఇంకా దాని అంత అమాయకత్వం ఇంకోటి ఉండదు. అంతే కదా, మొబైల్ చేతిలో ఉండి అయ్యో ర్యాంక్ రావాలంటే ఎట్లా మీకు వస్తుంది మీరే చెప్పండి. ఆ రెండు అలా బద్ధశత్రువులు. ర్యాంకు మొబైల్ రెండు అసలు ఆపోజిట్. ఈ రెండింటిని కలిపి చూడడానికి అసలు మన స్కూల్ పిల్లలను ట్రై చేయకూడదు. మనం అవి ట్రై చేసినప్పుడు జనరల్గా మీరు అన్న అచీవ్మెంట్స్ డెఫినెట్గా సాధించడం కష్టం అండి. ఇప్పుడు చాలామందికి ర్యాంక్స్ వచ్చినా లేకపోతే వేరే కాలేజెస్ వచ్చినా అబ్రాడ్ అడ్మిషన్స్ వచ్చినా విద్యార్థులు మేము చూస్తాం కదా, దే ఆర్ వెరీ హైలీ డెడికేటెడ్ అండి. పైకి కనపడరు, పైకి మామూలుగానే కనపడతారు. దే ఆర్ వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్. ఎవరైనా సరే ఎనీ స్టూడెంట్ ఇన్ ద ఇండియాలో ఏ స్టూడెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసిన, అది క్యాట్ ఎగ్జామ్ అవ్వండి, గేట్ ఎగ్జామ్ అవ్వండి, సివిల్ సర్వీస్ అవ్వండి, ఇంజనీర్స్, పైకి చెప్పకపోవచ్చు, మీకు కనపడకపోవచ్చు, మీరు అంటే తక్కువ అంచనా వేయచ్చు. మీ ఇంటి పక్కనే ఉన్నాడు కదా, మీరు రోజు మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తక్కువగా కనపడవచ్చు. బట్ దేర్ హార్డ్ వర్క్ మీరు కొలవలేరు కూడా. వాళ్ళ కన్సిస్టెన్సీ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ నాయిస్ అయ్యి మిగతా వాళ్ళందరూ రోజు నాయిస్ చేస్తూ ఉంటారు. మా అబ్బాయి చదువుతున్నాడు, మా అబ్బాయి సివిల్స్కి వెళ్ళాడు, మా అబ్బాయి ఐఐటీ కోచింగ్కి వెళ్తున్నాడు, చిన్నప్పటి నుంచి వెళ్తున్నాడు, పొద్దున్న 5ంటికి లేసాడు, సాయంత్రం 6ంటికి చదువుతున్నాడు, ఇలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారండి. జనరల్గా ర్యాంకర్స్ ఎవడ మాట్లాడు, కామ్గార్డ్ పని చేసుకుంటారు, కామ్గార్డ్ చూపితే ఓన్లీ రిజల్ట్ ఒకటి నాయిస్ చేస్తుంది జనరల్గా. సో ఇది జనరల్గా ప్రతి ర్యాంకర్ పాటించవలసినటువంటి సూత్రం ఇది. మీరు ఏం చేస్తున్నారో పక్కోడు కూడా తెలియకూడదండి. ఎందుకంటే సోషల్ ప్రెజర్ ఎక్కువ అవ్వకూడదు కదండి. సోషల్ ప్రెజర్ తెలియదే ఉందంటే ఇదంతా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను హాస్పిటలైజ్ అయ్యి చాలా డెత్ని చాలా క్లోజ్గా చూశాను నేను లాస్ట్ మంత్. ఎవరైనా నరగోళ తగిలేసిందేమో నీకు, లేకపోతే అందరూ నువ్వు అంటున్నారు కదా అని అన్నారు. మేబీ కరెక్ట్ అనేమో అనిపిస్తూ ఉంటుంది, నాకు తెలియదు కదా. నాకు అంటే సమ్ టైమ్స్ అంటే ఎక్స్పోజ్ అవ్వడం కూడా ఒక్కొక్కసారి మంచిది కాదేమో. ఏమో నా ఎక్స్పీరియన్స్ నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే అది నమ్మాలా అంటే నమ్మాలి. నేను ఆల్మోస్ట్ నేను అలా సిక్ అయ్యి వెళ్ళవలసిన పరిస్థితి లేదు. బట్ నేను ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చానండి. 99% చూసి వచ్చినాను కదా. మరి ఏమో నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అవగాహన లేని ప్రతి విషయాన్ని విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది వాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.